ప్రజలకు కూడా ఏం చేసేది ఉండదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. హెచ్ఆర్ మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే. మొత్తానికి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందా? దీనికి కేవలం అంటే రేవంత్ రెడ్డి ప్రచారం అనుకోవచ్చా? నవీన్ యాదవ్కు సంబంధించిన దాంట్లో మరి ఆయన చేసిన అక్కడున్న ప్రజల్లో ఉండడం అనుకోవచ్చా? కొంత కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ అనుకూలంగా ఉందని ప్రచారం జరుగుతుందిగా, మీరు విజయం సాధిస్తున్నారా? ఏం చెప్తారు? అదే చెప్తున్నా సీనన్న, మొట్టమొదటిగా మేము తీసుకున్నటువంటి ఏదైతే మొట్టమొదటి నిర్ణయం ఏదైతుందో అక్కడే మా విజయం. అది ఏంటంటే బీసీల కట్టుబడి ఉన్నాము, బీసీలకు మేము 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం అనడానికి ఉదాంతంగానే మేము నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చాము. ఈ రెండు పార్టీలు కూడా అక్కడ తప్పినాయి, దాంట్లోనే మాకు మాక్సిమం విజయం తథ్యమైంది. బీసీలు ఈ రాష్ట్రంలో సింహభాగమైన బీసీలు అందరూ కూడా మీరు ఒకటి నమ్మండి నమ్మకపోండి, ఇప్పుడు ఈ రెండు పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి లే పీపుల్ అంటే సామాన్యులు కూడా బీసీలందరూ కూడా వన్ సైడ్ ఓటింగ్ జరిగిందండి, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే మా ప్రధాన లక్ష్యం ఏంటంటే బీసీకి ఇవ్వడం వల్లనే మాకు కొద్దిగా దాంట్లో బలం చేకూర్చుకుందని మా నమ్మకం. ఇక రెండవది ఏంటంటే నసీన్ అన్న, ఆయన ప్రధానంగా నవీన్ యాదవ్ అనే వ్యక్తి గత 2018 నుండి కూడా ప్రజల్లో నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజాసేవ చేస్తూ ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంటూ ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ క్యాండిడేట్ పెట్టినారండి, ఏం పేరండి, దీపక్ రెడ్డి, లంకా దీపక్ రెడ్డి అనే వ్యక్తిని పెట్టినారు. ఎన్నికల సమయంలో క్యాండిడేట్ పెట్టినారు అక్కడ. అట్లా కాకుండా నిరంతరం ప్రజల్లో కష్ట సుఖాల్లో వాళ్ళ బాధల్లో వాళ్ళ సుఖాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ప్రజలు గుర్తిస్తారు. స్థానికుడు, బీసీ, బహుజన బిడ్డ. అట్లాగే 2018లో నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా ఆయన ఎన్నికల్లో ప్రజాసేవ చేయడానికి ఉన్నటువంటి యవనస్తుడు, యువకుడు, ఉత్సాహపరుడు, ప్రజానాయకుడుగా గుర్తించినట్టు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 2 సంవత్సరాల్లో ఇంకొక విషయం సార్, మీకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ ఎవరు రానట్టురు, ఇది ప్రభుత్వ రెఫరెండం గాని కేటీఆర్ గారు యూసుఫ్ కూడా పబ్లిక్ మీటింగ్ లో కార్నర్ మీటింగ్ లో చెప్పినాడు. మరి ఇప్పుడు ఈ పబ్లిక్ రెఫరెండం కింద అంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ విజయం. అంటే కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ బ్రహ్మాండంగా ప్రజా పాలన చేస్తూ ప్రజల రెఫరెండం, ప్రజల మెప్పు పొందినటువంటి పార్టీగా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా. వాళ్ళు ప్రజా ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా మన కేటీఆర్ గారు చెప్పాలా, ఎస్ నేను ఆ మాట మీద కట్టుబడి ఉన్నా, ఇది రెఫరెండం అని ఇప్పటికైనా చెప్పే దమ్ము ధైర్యం కేటీఆర్ గారికి ఉండాలి. ఆ మాట యూజ్ చేయడమే మాకు అడ్వాంటేజ్. నిజంగా ఇలా రెఫరెండంగా భావిస్తాం మేము. 2 సంవత్సరాల్లో మాకు వ్యతిరేకంగా మీరు ఒక్కసారి గమనించండి సీనన్న, ఎంపీ ఎన్నికల్లో కూడా ఇట్లానే అన్నారు, మా పని అయిపోయింది, మేము మొత్తం కారు 16 అన్నారు. తర్వాత తీరా చూస్తే వాళ్ళకు డిపాజిట్ కూడా లేని పరిస్థితి, ఒక్క ఎంపీ సీట్ పోగా డిపాజిట్ లేని పరిస్థితి ఏర్పడింది. అట్లాగే మీకు ఇక్కడ మన కంటోన్మెంట్ బై ఎలక్షన్ కూడా మీకు ఇట్లానే సింపతి గురించి పోయినారు వాళ్ళు, అక్కడ ఏం జరిగిందో మీరు చూసినారు. అట్లాగే ఇది కూడా అదే జరుగుతుంది, దాంట్లో ఏం తేడా లేదు. ప్రజల్లో ఒక విశ్వసనీయత, మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకము, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ మెల్లమెల్లిగా వారు ఏదైతే నష్టం చేసిన దాన్ని, విధ్వంసం చేసిన దాన్ని కూడా పునర్నిర్మిస్తుంటూ ప్రజాసేవ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రజలు. ఇప్పుడు ఆయన ఎట్లా రేవంత్ రెడ్డి గారు అంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి అంటే ప్రజలకు అమ్మా ముఖ్యమంత్రి అంటే చాలా మంది ఏదో అనుకునేవాళ్ళు, ఎప్పుడో దేవుడు చూసినట్టు ఉండేది. కానీ ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక సామాన్యుడు లాగా, ఎక్కడే చిన్న కార్యక్రమం అయినా, ఎక్కడే చిన్న ఇబ్బందులైనా, ఎక్కడ ఏ ఇబ్బంది అయినా ఆయన కొంచెం మొట్టమొదటిగా సామాన్య కార్యకర్తల ముందుగా ముఖ్యమంత్రి పోయి నిలబడి చేస్తున్నట్టండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, చాలా విషాదకరం విషయం ఏంటంటే అందశ్రీ గారు మొన్న అకాల మరణం పొందినారు. అంటే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఒక దళిత కవి అందశ్రీ గారు, ఈ రాష్ట్రానికి ఒక జాతీయ గీతం అందించినటువంటి అందశ్రీ గారి అకాల మరణం పట్ల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం సంతాపం నివాళులర్పించడే కాకుండా అది అధికారికంగా చేసి ఆయన కుటుంబ సభ్యుల్లాగా ఆయన పాడను మోసి, ఆయన పాలు పోసి ఒక కుటుంబ కొడుకు ఏ రకంగా చేస్తాడో అంతకంటే గొప్పగా చేసినటువంటి మహనీయుడు రేవంత్ రెడ్డి గారు. ఈ సందర్భం ఎందుకు చెప్తున్నాడు సీనన్న, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. అంటే ఒక సామాన్యుడిలాగా గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చూడాలంటే కనీసం మనము ఒక 2 రోజులు ఎక్కడన్నా
మనం దేవుడిని చిత్తగిస్తే దేవుడు కళలను వచ్చేవాడు, కానీ కేసీఆర్ కనబడలేని పరిస్థితి. కానీ ఈ రోజు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎక్కడ ఏ చిన్న సందర్భం వచ్చినా, ఎక్కడ తెలంగాణ ప్రజలకు చిన్నపాటి ఇబ్బంది వచ్చినా, ఎందుకంటే మన కేసీఆర్ గారు అన్నారు కదా, కాల్కి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తారు, ఆయన అన్నాడే గాని ఈయన చేసి చూపించిన ముఖ్యమంత్రి. కాబట్టి ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలు ఇవన్నీ గమనించినారు. ఖచ్చితంగా మంచి బహుమతి ఇస్తారు, మంచి రిజల్ట్. ఆయన మొన్న బర్త్డే 8వ తారీఖు మా రేవంత్ రెడ్డి గారి బర్త్డేకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం గిఫ్ట్ గా ఇస్తారు. ఈ సమస్య అనుమానమే లేదు సీన. ఓకే, థ్యాంక్ యూ హెచ్ఆర్ మోహన్ గారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి తాను బాధ్యతలు తీసుకున్నాక నిజంగా మీరు అన్నట్టు గత ముఖ్యమంత్రులకు భిన్నంగా ఆయన పనిచేస్తున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వై బికాజ్ ఎందుకంటే ఆయన మీద పెద్ద బాధ్యత ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది, అదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. సో మొత్తానికి నేను ఒక కార్యకర్తను, ప్రచారం చేయడానికి నాకు ఎలాంటి బేసేజం లేదు, ఖచ్చితంగా ఎవరి ప్రచారంలో అయినా ఇలాగే పాల్గొంటా అని చెప్పడం చాలా సంతోషం. నిజంగా ఆయన అలాగే కొనసాగాలి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మరి ఆ కాంగ్రెస్ పార్టీకి ఇష్యూలో మరి ఒక డైనమిక్ ముఖ్యమంత్రిగా మీ పార్టీ కూడా ఎన్నుకోవడం, మేము అంటే ఆయన ముఖ్యమంత్రి చేయడానికి సహకరించడం కావచ్చు. అయితే దీంట్లో